నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో భక్తులకు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు జరుగుతున్న విస్తృత ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమీక్షించింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లతో పాటు అనేక కీలక అంశాలను చర్చించారు. టీటీడీ ముందు ఇప్పుడున్న ప్రధాన లక్ష్యం భక్తులకు శ్రీ శ్రీనివాసుడి వైకుంఠ ద్వార దర్శనం ప్రశాంతంగా కల్పించడం. అందుకోసం ఇప్పటికే జరుగుతున్న విస్తృత ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. టీటీడీ పాలక మండలి రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి 3 రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా వచ్చే భక్తులను మాత్రమే అనుమతిస్తారు. మిగతా 7 రోజుల్లో కూడా సామాన్య భక్తులకే అత్యంత ప్రాధాన్యమిస్తారు. వైకుంఠ ద్వార దర్శనంతో పాటు టీటీడీలో నిర్వహణపరమైన అంశాలపై సమావేశంలో చర్చించి బోర్డులో నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు పలమనేరు గోశాల వద్ద 100 ఎకరాల్లో దివ్య వృక్షాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలో 20 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కోసం ఆర్కిటెక్ట్ను నియమించాలని నిర్ణయించారు. ముంబై బాంద్రా ప్రాంతంలో 14.40 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. తలకోన సిద్ధేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ పనులలో 2వ దశకు 14.10 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న 62 మంది అర్చక, పరిచారిక పోటు కార్మికులు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్ల వేతనాలు పెంచాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. వీటితో పాటు పరిపాలనాపరమైన మరికొన్ని అంశాలపై కూడా పాలక మండలి చర్చించి నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఆలయాలు ఏదైతే ఉన్నాయో, తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి మన టీటీడీ ల్యాండ్లో 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగు. సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యనే ఒక 800 గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చింది. దాంట్లో 14.4 కోట్లతో అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం. ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. దానికి తయారు చేసేదానికి ఎవరైతే ఇంపార్టెంట్ పెద్ద ఆర్కిటెక్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. యాదగిరిగుట్టలో నిర్వహించిన గిరి ప్రదక్షిణ భక్తులను పరవశింపజేసింది. స్వాతి నక్షత్రం సందర్భంగా వేకువజాము నుంచి వేలాదిగా భక్తులు దేవస్థానానికి తరలివచ్చారు. స్వామివారి నామాన్ని స్మరిస్తూ 5 కిలోమీటర్ల మేర కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామివార్లను దర్శించుకున్నారు.
యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు వేకువజామున ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం తిరుప్పావైని పారాయణం చేశారు. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు, వేద పండితులు, నాదస్వర వాయిద్యాల నడుమ మధ్యాహ్నం నెలగంట ఉత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు. సింహగిరిపై స్వాతి హోమం ఘనంగా జరిగింది. అర్చకులు తెల్లవారుజామున ప్రభాత ఆరాధనలు చేశారు. తదుపరి ఉత్తర రాజగోపురం వద్ద ఉన్న కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆస్థాన మండపంలో హోమానికి సర్వం సిద్ధం చేశారు. వేద మంత్రాలు, మృదుమధుర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్ వారితో పాటు సర్వాభరణాలతో అలంకరించిన గోవిందరాజస్వామి వారిని శాస్త్రోక్తంగా ఆసీనులను చేశారు. కలశారాధన, మండపారాధన, బింబారాధన నిర్వహించారు. అగ్ని ప్రతిష్టాపనతో హోమం చేపట్టారు. పంచసూక్తాలు, నృసింహ సుదర్శన మూలమంత్రాలను పఠించారు. అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. మహాపూర్ణాహుతితో హోమం ముగిసిన అనంతరం హోమంలో వినియోగించిన పవిత్ర జలాలతో కూడిన కలశాన్ని ఆలయ ప్రదక్షిణ గావించారు.
అహోబిలంలోని శ్రీ నవనారసింహ క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం సుదర్శన హోమం నిర్వహించారు. కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ శ్రీ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి రోజున పాసురాన్ని పఠించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 30న ఉత్తర ద్వార దర్శనం, జనవరి 14న గోదా రంగనాయకుల కళ్యాణ వేడుక జరుగుతాయి. ప్రకాశం జిల్లా పొదిలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విశేష పూజల అనంతరం అర్చకులు ఈ వేడుకలను ప్రారంభించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. వచ్చే నెల 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది. సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ 1000 దీపాల ఉత్సవాన్ని నేత్రపరవంగా నిర్వహించారు. ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్ఠింపచేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి విదేశీ భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివార్లను దర్శించుకున్నారు.
బాపట్ల జిల్లా చీరాల రామమందిరం వీధిలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో 45వ కర్పూర ఆరాధన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం కేరళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ నిర్వహించిన జ్యోతుల ఉత్సవం భక్తులను పరవశింపజేసింది. స్వామియే శరణమయ్యప్ప అనే నామాన్ని స్మరిస్తూ పులకితులయ్యారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.